అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బీటెక్ యొక్క న్యూ ఇంగ్లీష్ సిలబస్ R25 ఇంగ్లీష్ సిలబస్ అన్నమాట ఇది. టోటల్‌గా సీఏ అవ్వచ్చు, సీఎస్ఈ అవ్వచ్చు, ట్రిపుల్ ఈ అవ్వచ్చు, ఎంఈ అవ్వచ్చు, ఐటీ ఏదైనా గానీ టోటల్‌గా ఏందంటే ఇంగ్లీష్ సిలబస్ అనేది సేమ్ అందరికి కూడా. ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ వరుసగా అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నోట్స్ కావాలనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మీకు ఈ విధంగా ఇవ్వబడతాయండి. ఏది వీడియో మీరెప్పుడు చూస్తున్నారో ఈ వీడియోలో కూడా ఇట్లాంటి డిస్క్రిప్షనే ఉంటుంది. ప్లేలిస్ట్ కావాలి అనుకుంటే సింపుల్‌గా ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు గనక అదిగోండి iMojo.in JNTUH అని ఉంటుంది. అది గనక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి పర్చేస్ అయితే చేయొచ్చు. ఈ వీడియోలో మీకు వచ్చేసి ఏదైతే పోయం ఉందో లీజర్ దానికి సంబంధించిన సమరీని మనం చూడబోతున్నాం. డబ్ల్యూహెచ్ డేవిస్ రాసినటువంటి లీజర్ అంటే ఏంటి? విశ్రాంతి. కొంచెం మనం చేసే పనుల్లో కొంచెం కుదుట పడ్డం అనమాట. కొంచెం రెస్ట్ తీసుకోవడం. లీజర్ అంటే రెస్ట్ తీసుకోవడం. ఇక ఏంటి అసలు ఈ లీజర్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది విశ్రాంతి తీసుకోవడం అని. ఆగాలి. మనం గజిబిజి జీవితాల్లో ఉన్నాం. గందరగోళంలో ఉన్నాం. కానీ స్పీడ్‌గా అయిపోవాలా. ఏదైనా తొందరగా కావాలా. ఎక్కడైనా ఐటీ గానీ, ఏదైనా గానీ, ఎక్కడున్నా గానీ, ఏ పని చేస్తున్నా గానీ, ఆ యజమానికి ఏం కాదు వెంటనే పని అయిపోవాలి. వెంటనే పని చేసేయాలి అంతే. తొందరగా చేయించుకోవాలి. గంటలు గంటలు చేయించుకోవాలి. వారానికి ఇన్ని గంటలు అని పెట్టేశారు. రోజుకి 13 గంటలైనా పని చేయించుకోవచ్చు అని పెట్టారు. ఇక్కడ మనిషిని మనిషిగా బ్రతకనీయట్లేదు. కానీ డబ్ల్యూహెచ్ డేవిస్ ఏం చెప్తున్నాడంటే విశ్రాంతి అవసరం మనిషికి. ఎలాంటి విశ్రాంతి, ఎలాంటి రెస్ట్ కావాలి ఇతనికి. లైఫ్ ఈజ్ నాట్ గుడ్ ఇఫ్ వి ఆర్ ఆల్వేస్ బిజీ అండ్ వరీడ్. మనం గనక కలత చెందుతా ఉంటే అది ఆ జీవితం అంత మంచిది కాదు. మనం ఆగాలి. ఆగి ఆలోచించాలి. మనం ఖచ్చితంగా ప్రకృతిని కనీసం మనం దేనికి ఆగాలి అంటే కొంచెం నెమ్మదిగా ప్రయాణించాలి. హడావుడి ఉండనక్కర్లేదు. హడావుడి జీవితాలనేవి అవసరం లేదు. కొంచెం నెమ్మదిగా మన జీవితాలుంటే ఏం చేయొచ్చు? స్టాండింగ్ అండ్ స్టేరింగ్. నిలబడి తదేకంగా చూడొచ్చు. ఎవరిని? ప్రకృతిని. వీ షుడ్ టేక్ టైమ్ టు స్టాప్ అండ్ లుక్ అరౌండ్ కామ్లీ. మనం ఏం చేయాలి? అలా నిలబడి మనం ఏం చేయాలి అంటే ప్రశాంతంగా ప్రకృతి యొక్క అందాన్ని చూడగలగాలి. నేచర్స్ బ్యూటీ. ఏంటి ప్రకృతి యొక్క అందం అంటే చెట్లలో పచ్చదనం అండ్ మీరు జంతువుల్లో కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంత చక్కగా ఉంటాయో. నెమలి కానివ్వండి, పావురం కానివ్వండి, ఉడతలు కానివ్వండి, అవి ఎంత అందంగా ఉంటాయో గమనించండి. వి మిస్ సింపుల్ జాయ్స్. చిన్నవి ఖర్చు లేనటువంటి ఆనందాలు. ప్రకృతి యొక్క రమ్యతని చూడడం అనేది మర్చిపోతాం. స్టాండింగ్ అండర్ ట్రీస్ వెళ్తా ఉంటాం. ఎన్నో చెట్లు ఉంటాయి. వాటి కింద నించోలేం. అంత టైం ఉండదు. ఆఫీస్ టైం అయిపోతుంది. ఇంటికి వచ్చేటప్పుడు అమ్మో తొందరగా వెళ్ళకపోతే తొందరగా లేవలేం. తొందరగా లేవకపోతే ఆఫీస్‌కి తొందరగా వెళ్ళలేం. ఇదే బాధ. రొటీన్. వాచింగ్ కౌస్ అండ్ షీప్. ఎప్పుడు కూడా చెట్ల కింద ఏముంటాయి? ఆవులుంటాయి, గొర్రెలుంటాయి, ప్రశాంతంగా కూర్చొనుంటాయి, నెమరు వేస్తూ ఉంటాయి. మనం అసలు ఏ టైం దొరకదు. అమ్మో నేను బాగా బిజీ. సూపర్ బిజీ. మామూలు బిజీ కాదు నేను. నాకు ఒక్క క్షణం కూడా తీరికుండదు. అసలు కన్న బిడ్డల్ని, కన్న తల్లిదండ్రులను చూడ్డానికే టైం లేదు. ప్రకృతిలో నేనేం ఎంజాయ్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు మనిషివి. నీకో గుండెంది. అలసటగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆగాలి. ఆగి చూడాలి. ఆనందించాలి. లేకపోతే ఏమవుతుంది? నీకు స్వాంతన అనేది ఉండదు. ప్రశాంతత అనేది ఉండదు. స్క్విరల్స్ ఇన్ వుడ్. అండ్ చాలామంది చెప్తుంటారు ఆ స్ట్రెస్ ఉంది, ఈ స్ట్రెస్ ఉంది అనేసి. ఆ స్ట్రెస్ ఎలా అవుతుంది? డీస్ట్రెస్ ఎలా అవుతుంది? ప్రకృతిని చూస్తే అవుతుంది. అందాన్ని చూస్తే అవుతుంది. అందమే ఆనందం అంటారు. స్క్విరల్స్ ఇన్ వుడ్స్ అండ్ వుడ్స్ అంటే అడవులు అన్నమాట ఇక్కడ. ఏముంటాయి? ఉడతలు ఉంటాయి. ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికి వెళ్తా ఊచ్, ఇలా పాటలు పాడుకుంటాం. ఎందుకు పెట్టారు అంటే ఉడత అనేది మనం చాలా తీసి పడేసే జంతువులే మనల్ని కాపాడుతున్నాయి. ఉడతలనేవి మనుషుల్ని కాపాడే నేస్తాలు. అవి పక్కగా ఉండాల్సిన అవసరంలా.
వాటికి ఒక అద్భుతమైన వరం ఉంది దేవుడిచ్చాడు. అదేంటంటే మతిమరుపు. అవి చక్కగా తినాలని జెప్పేసి నట్స్‌ని ఏరుకొస్తాయి చెట్ల మీద నుంచి. ఏరుకొచ్చి ఏం జేస్తాయంటే తిన్నంత స్టైల్‌గా తింటాయి. ఎవరికీ దొరకకుండా దాచిపెట్టాలనే తపనతో దాచిపెడతాయి. నిజంగానే అవి ఎవరికీ దొరకవు. ఎంతలా అంటే వాటికి కూడా దొరకవు. అంత నేర్పరివి ఇవన్నమాట. ఎక్కడ పెట్టారో ఎక్కడ పెట్టినాయో వాటికే తెలీదు ఆ నట్స్. దాంతో ఏమవుతుంది? అవి భూమిలో మనిషి నాటినట్టుగా అయిపోతాయి. ఏం జరుగుతుంది? వర్షం పడుతుంది. లోపల నుంచి మొలకెత్తుతాయి. అడవులే ఏర్పడతాయి. తేనెటీగలున్నాయి. తేనెటీగ ఏముంది అనుకుంటాం. నిజానికి తేనెటీగలు తేనెనే గాదు ఇచ్చేది. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, ఇంకో మొక్క మీదకి పుప్పొడి రేణువుల్ని తీసుకువెళ్తాయి. అదేనా డ్యూటీ అంటే కాదు. తేనెను సేకరించడానికే వెళ్తాయి. కానీ జరిగే మంచి ఏంటంటే ఇక్కడ ఒక ఒక చెట్టు నుంచి పుప్పొడి రేణువుల్ని ఇంకో చెట్టుకి పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. కాయలనేవి అలా ఏర్పడతాయి. మనిషి మరి రా ఫుడ్ అంతా కూడా వీటి నుంచే వస్తుంది ఇండైరెక్ట్‌గా. తేనెటీగలు చచ్చిపోతే చాలు మనిషి పని అయిపోయినట్టే. స్ట్రీమ్స్ ఇన్ డేలైట్ సెలయేర్లుంటాయి. ఆకాశంలో నక్షత్రాలు చూసి ఎన్నాళ్ళయింది? ఏసి పండుకుంటాం. ఎప్పుడైనా ఆరుబయట జనరల్‌గా పల్లెటూరులో కొన్ని ఊర్లలోనే అది ఒకప్పుడు. ఇప్పుడు నానా రకాలుగా ఆ పద్ధతనేది ఉండట్ల. దొంగల భయం, ఇంకో రకమైన దయ్యాల భయం, ఇలా రకరకాలు చెప్పి ఆరుబయట నిద్రపోవట్ల. ఏం చేస్తున్నారు? ఆరుబయట నిద్రపోయేవాళ్ళు ఒకప్పుడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తుండేవాళ్ళు. వింత వింతలు గమనిస్తూ ఉండేవాళ్ళు. ఆ నక్షత్రాలని చూస్తూనే నిద్రపోయేవాళ్ళు. కనీసం ఇప్పుడు ఇంత శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వచ్చిందే. మరి ఇంత విజ్ఞానం వచ్చినప్పుడు ఎంత ఖాళీ టైం ఉండాలి మన దగ్గర? లేదు. గజిబిజి జీవితం, గందరగోళ జీవితం. కనీసం ఆగి సెలయేరు వైపు కూడా చూడడం. ఆ సెలయేరులో ఏమవుతుంది? ఆ సూర్యకాంతి ప్రతిబింబం అనేది పడి అది వెలుగుతా ఉంటే సెలయేరులో నక్షత్రాలేమైనా వెళ్తున్నాయా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. బ్యూటీ ఈజ్ గ్లెన్స్. మనం చూస్తే జనరల్‌గా ఒక అరణ్యంలో వెళ్తుంటాం. అడవి గుండా వెళ్తుంటాం. చీకటిగా కనబడుతుంది. లోపలికెళ్తే ఏముంది? మామూలుగా ఉన్నట్టే ఉండిద్ది. అసలు చక్కగా మొక్కలన్నీ కూడా మనకి పందిరి పరిచినాయా అన్నట్టు ఉండిద్ది. ఒక్క క్షణమైనా ఆగి మనం ఆనందించగలమా? అందం యొక్క ఆనవాళ్ళని మనం పరికించగలమా? చూడగలమా? లేదు. ఎళ్ళిపోతా ఉండాలి. సాగిపోతా ఉండాలి. ఆగిపోకూడదు. సాగిపోతానే ఉండాలని జీవితం పెట్టుకున్నాం. ఆ అందం యొక్క ఆనందాన్ని మనం చూడగలమా? ఆ అందం యొక్క నవ్వుని మనం చూడగలమా? లేదు. దాని యొక్క నృత్యాన్ని అరే బాబు నేను డాన్స్ చేస్తున్నా చూడండిరా అనిద్ది ప్రకృతి. చూస్తామా? చూడం. ఫోన్‌లో చూడాలనుకుంటాం. అంతే తప్ప నిజంగా లైవ్‌గా ఉంటే ప్రకృతిని కూడా చూసి మనం ఆనందించలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఫైనల్ మెసేజ్ ఏందంటే లీజర్‌లో డబ్ల్యూహెచ్ డేవిస్ చెప్పేది ఏ లైఫ్ ఓన్లీ విత్ కేర్, వర్రీస్ అండ్ వర్క్. ఏమున్నాయి? వర్రీస్, వర్క్. ఎప్పుడు బాధలే. బాధపడ్డాయి. ఆనందపడేది ఏముండదు. ప్రశాంతంగా ఉండేది ఏముండదు. వితౌట్ టైమ్ టు లుక్ అండ్ జాయ్. అసలు చూసి ఆనందించేటటువంటి పరిస్థితి లేనే లేదు. అలాంటి జీవితం పేదరికం అని చెప్తున్నాడు డబ్ల్యూహెచ్ డేవిస్. చాలామంది అనుకుంటారు డబ్బులు లేనోడు పేదోడు అనుకుంటారు. కానీ డబ్ల్యూహెచ్ డేవిస్ ఏం చెప్తున్నాడంటే ప్రకృతిని ఆనందించడానికి సమయం లేనోడు పేదోడురా అంటున్నాడు లీజర్‌లో డబ్ల్యూహెచ్ డేవిస్ అన్నమాట. ఇది టోటల్‌గా ఏమని చెప్తున్నాడు సింపుల్‌గా అంటే ప్రకృతిని ఆనందించండి. ఆనందించేయి కొన్ని ఉంటాయి. చూసి ఆనందించేయి. విని ఆనందించేయి ఉంటాయి. కిలకిల రావాలు, పక్షులు కిలకిల రావాలు. కొంచెం ఆగి వాటిని ఎంజాయ్ చేయండి. అప్పుడు మాత్రమే మనం ఎట్లా ఉంటాం? చాలా ఆరోగ్యకరంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే ఏం జరుగుతుంది? అంతా ఒత్తిడే. ఒత్తిడి. ఎక్కడైనా ప్రెషర్, స్ట్రెస్. డీస్ట్రెస్ చేయాలంటే ఎట్లా? ప్రకృతి ఉందిరా. నువ్వు పేదోడివిరా. సమయం లేనోడిని పేదోడివిరా. కొంచెం సమయం తీసుకో. ప్రకృతిని ఆనందించు. ఏడాడో పోయి
ఏ ఊటీయో, కొడైకెనాలో ఆనందించాల్సిన అవసరం లేదు. దగ్గర ఉన్నాయే చూసి ప్రకృతి అనేది ఎక్కడైనా ఒకటే ఆనందించొచ్చు. కాబట్టి ఈ 'లీజర్ బై డబ్ల్యూహెచ్ డేవిస్' ఈ యొక్క మెసేజ్ ఇస్తున్నాడు. ప్రకృతికి సమయం ఇవ్వనివాడే పేదోడు. కాబట్టి డబ్బులు లేనోడు గాదు అనేసి చెప్పడం అయితే జరుగుతుంది ఈ 'లీజర్‌లో డబ్ల్యూహెచ్ డేవిస్'. ఈ ఏవైతే వివరణలు ఉన్నాయో మీకు సింపుల్‌గాని ఇక్కడ నుంచి ఐకార్డ్స్ మీరు గమనించుంటారు. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. ఈ ఎండ్ స్క్రీన్స్ మీకు ఒక 10 సెకండ్‌లో ఇలా వస్తాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ మీకు నోట్స్ ఏదైతే మనకి ఈ వీడియో ఉందో దాన్ని గనక ఆ వీడియో టైటిల్‌ని మీరు చూస్తున్న వీడియో టైటిల్‌ని క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇది నొక్కితేనేమో మీకు ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇది నొక్కితే ఇది imojo.jnth నొక్కితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు చూస్తున్న నోట్స్, సమ్మరీ నోట్స్ అన్నీ ఏవైతే టెక్స్చువల్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఉంటాయి. పర్చేస్ చేసుకోవచ్చు. లేదా సింపుల్‌గా మీరు ఇప్పుడు చూస్తున్న ఏదైతే ఉందో దీన్ని సింపుల్‌గా స్క్రీన్‌షాట్ తీసుకొని నోట్స్ కూడా చక్కగా రాసుకోవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అండ్ ప్లేలిస్ట్ అనేది అందుబాటులో ఉందండి. ప్లేలిస్ట్ అనేది ఉంది. ఆ ప్లేలిస్ట్ ద్వారా గంట, 2 గంటల్లో టోటల్ సిలబస్‌ని మొత్తాన్ని ఈజీగా అవగాహన చేసుకోవచ్చండి. సమ్మరీస్ ద్వారా, నోట్స్ ద్వారా ఈజీగా టెక్స్చువల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి పూర్తి స్థాయిలో. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. లింక్ అని అడిగితే చాలు మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.